ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎలాగైనా సివిల్స్ సాధించాలన్న పట్టుదల ఒకరిది. గ్రూప్స్లో సత్తా చాటి ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం మరొకరిది. వారే ఇటీవల ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాల్లో ప్రతిభ చూపి స్టేట్ ట్యాక్స్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్లుగా ఎంపికైన రమణి, రాజా రమేష్. సుదీర్ఘ కాలం పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమై చివరకు కళ సాకారం చేసుకున్నారు. ఈ మేరకు ప్రజలకు ట్యాక్స్ సొమ్ముపై అవగాహన కల్పిస్తామంటున్న గ్రూప్ 1 ర్యాంకర్స్తో చిట్ చాట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల్లో మెరిసినటువంటి రాజా రమేష్, అదేవిధంగా రమణి ఇద్దరు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎలా అనిపిస్తోంది అండ్ వాళ్ళ బాధ్యతలు ఎలా ఉండబోతే వాళ్ళు అడిగి తెలుసుకుందాం. హాయ్ రమణి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో బేసిక్గా అసలు మీరు ఎక్కడి నుంచి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ ఈ గ్రూప్ 1 వైపు మిమ్మల్ని ప్రోత్సహించిన అంశం ఏంటి? మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. నిడదవోల దగ్గర డీముప్పవరం అనే ఒక విలేజ్. ఈ సర్వీసెస్లోకి రావడానికి మేజర్ మోటివేషన్ ఇచ్చింది ఫస్ట్లీ మా మదర్ అండి అండ్ మై ఫాదర్. సో వాళ్ళు ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో సెటిల్ అవ్వాలి అని అనేవారు. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నానండి. సో మీన్వైల్ గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది. సో అందుకని యూటిలైజ్ చేసుకున్నా అండ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ పోస్ట్ వచ్చింది. ఫర్దర్ గా కూడా నేను యూపీఎస్సీ రాస్తాను అండ్ చాలా హ్యాపీగా ఉందండి. ఎస్పెషల్లీ ఐ మేడ్ మై పేరెంట్స్ సో ప్రౌడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ అటెంప్ట్ అండ్ ఈ అటెంప్ట్ లో రావడం ఎలా అనిపించింది? ఇది ఫస్ట్ అటెంప్ట్ కాదండి. గ్రూప్స్ నేను ఆల్రెడీ 2022లో రాశాను, కాకపోతే ప్రిలిమ్స్ కూడా క్లియర్ అవ్వలేదు. సో సెకండ్ అటెంప్ట్ ఇది. చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఆఫ్టర్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈ సర్వీస్ రావడం అండ్ దట్టు నేను అనుకున్న సర్వీస్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకని మీరు అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్సెస్ వస్తే బాగుండు అనుకున్నారు? ఎందుకంటే మీరు అన్నారు నేను అనుకున్నదే వచ్చింది అని. ఎందుకని? సో వర్క్ ప్రొఫైల్ కానీ ఏదైనా నేను పెట్టుకున్న ప్రిఫరెన్సెస్ బట్టి కానీ రిలేటెడ్ ఉంటుందండి. సో ఆ జిఎస్టీ అండ్ ఆల్ నాకు అది చాలా ఇంట్రెస్ట్. సో అందుకే నా ప్రిఫరెన్సెస్ లో కూడా దాన్ని టాప్ లో పెట్టుకున్నాను. సో అందుకే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. జిఎస్టీ అండ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్. ఈ జిఎస్టీస్ కానివ్వండి, టాక్సేషన్ విషయానికి వచ్చినప్పుడు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ లో ఒక డిఫరెన్స్ గమనిస్తాం. మేము ఎక్కువ ట్యాక్స్ ఇస్తున్నాము కానీ మాకు రిటర్న్స్ లో వచ్చేది తక్కువ అనేది. ఇది ఎలా టాలీ అవుతుంది అసలు? దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఏంటి? ఎందుకని స్టేట్ కి అంటే మనం కాంట్రిబ్యూట్ చేసేది ఎక్కువ ఉన్నా మనకి రిటర్న్ గా వచ్చే అమౌంట్ తక్కువ ఉంటుంది? అది డిపెండ్స్ ఆన్ నార్త్ అండ్ సౌత్ స్టేట్ డివైడ్ బట్టి కూడా ఉంటుందండి. సో ఆఫ్టర్ జిఎస్టీ కూడా ఈవెన్ గవర్నమెంట్ కూడా కాంపెన్సేటరీ స్కీమ్ అని అవి ఇవి కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. అదే రీజన్ నేను అనుకుంటున్నాను. టాక్సేషన్ విషయంలో ఏమైనా మార్పులు తీసుకురావాలనుకుంటున్నారంటే మీరు స్టేట్ ట్యాక్స్ లో ఉంటారు కాబట్టి జనాలు బాధ్యతగా ట్యాక్సులు పే చేయడం గురించి కానివ్వండి లేదా ఇతరత్ర అంశాల గురించి మీరు ఏదైనా మార్పు తేవాలనుకుంటున్నారా? ఎలా తీసుకురావాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇది ఫస్ట్ పోస్టింగ్ వచ్చిన తర్వాత నేను ఆలోచిస్తానండి. బికాస్ నేను ట్రైనింగ్ తీసుకోవాలి ఫస్ట్ ఇందులో ఎక్స్పర్ట్ అవ్వాలంటే. లేటర్ దెన్ ఐ విల్ డెఫినెట్లీ డూ అండి. సో రాజా రమేష్ గారు, మీరు పర్టికులర్గా ఈ ట్యాక్సెస్ వైపు వెళ్ళాలనుకున్నారా లేదంటే ఇది వచ్చింది కాబట్టి ఇది తీసుకోవడం జరుగుతుందా? టాప్ ప్రిఫరెన్స్లో పెట్టడం జరిగింది ఇది. పైగా నా బ్యాక్గ్రౌండ్ కూడా నేను ఇదివరకు అసిస్టెంట్ మేనేజర్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో పనిచేశాను. సో నాకు ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సో ఆ విధంగా కూడా నేను ఖచ్చితంగా ఈ ఫినాన్స్ సైడ్ ఈ ట్యాక్స్కి కంట్రిబ్యూట్ చేయగలను అని అనుకుంటున్నాను. అదేవిధంగా స్టేట్కి మంచి ఆదాయం తెచ్చే విధంగా పాలసీలు అవి డిజైన్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. స్టేట్ కి ఆదాయం వచ్చే వాటిలో లిక్కర్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువ శాతం అదే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి జనాలు ఏమంటారంటే సేల్స్ ఆపొచ్చు కదా అని, కానీ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇన్కమ్ ఎక్కువ దీని నుంచి వస్తుంది. మీ స్టాండ్ ఏంటి దీనిపైన? అసలు లిక్కర్ అనేది ఎక్సైజ్ శాఖ కిందకి వస్తుంది. ఇది ఏంటంటే బ్యాలెన్స్ బిట్వీన్ పీపుల్స్ చాయిస్ అండ్ గవర్నమెంట్ పాలసీస్. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది నా ఇది మేడం. కుటుంబ సభ్యులు ఏం చేస్తూ ఉంటారు అండ్ మీకు ఎలాంటి ప్రోత్సాహం ఉండేది? ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు దీనికి సంబంధించి? మా ఫాదర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మ్యామ్. ఈజ్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో ఫస్ట్ నుంచి కూడా ఆయన ప్రోత్సహించింది ఇది. ఆయన ఎప్పుడు ఒకటే చెప్పేవారు, మేము బార్డర్లో పనిచేస్తాం కానీ డైరెక్ట్గా పబ్లిక్కి సర్వ్ చేసే పోస్ట్ ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ అది తెచ్చుకోవాలి, నేను సివిల్ సర్వెంట్గా చూడాలి అనుకున్నాను. అదేవిధంగా మా మదర్ ఒక గవర్నమెంట్ టీచర్ అండి. రాజమండ్రిలో హిందీ పండిట్గా మా మదర్ జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళ ప్రోత్సాహం వల్ల నేను ఈరోజు సివిల్ సర్వెంట్ అయ్యాను. ఫైనల్గా వాళ్ళ కళ నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది 10 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం అండి. గత 2 సార్లు కూడా ఇంటర్వ్యూ దాకా వెళ్ళి లాస్ట్ 2 మార్క్స్ 5 మార్క్స్లో కోల్పోవడం జరిగింది. నేను ఈసారి నాకు నచ్చిన పోస్ట్, నాకు కావాల్సిన పోస్ట్ రావడం చాలా ఆనందాన్ని ఇస్తుందండి. ఈ సుదీర్ఘ కాలం పాటు ఒక ప్రిపరేషన్ జరిగేటప్పుడు చాలా సార్లు ఒత్తిడి ఉంటుంది ఎక్కువగా. ఈ ఒత్తిడిని జయించడంలోనే చాలా మంది చిత్ అవుతూ ఉంటారు. మీరు ఎలా మీ ఒత్తిడిని జయించారు? మనం ప్రతిసారి మనకి రిజల్ట్ వచ్చినప్పుడు ఆ ఫైనల్ లిస్ట్లో మనం లేనప్పుడు చాలా డిప్రెషన్ కానీ బాధకు కానీ గురవడం జరుగుతుంది. కానీ దాన్ని అధిగమించడానికి మన తప్పుల్ని మనం తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు రెట్రోస్పెక్షన్ చేసుకుంటూ మన తప్పులను అధిగమించే విధంగా చూసుకుని వాటిని పాజిటివ్స్గా మార్చుకుని చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఇది అవడంలో నా విజయం ఉందని అనుకుంటున్నాను మేడం. అదేవిధంగా ఒత్తిడి గురించి అనుకుంటే నేను నా బ్యాక్గ్రౌండ్ కూడా నాకు చాలా వరకు ఉపయోగపడింది. ఎందుకంటే ముందు నేను బ్యాంక్ మేనేజర్గా పనిచేయడం జరిగింది. అక్కడ కూడా విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది.
ఉంటుంది. సో పనితో పాటు చదువుని కొనసాగిస్తూ వచ్చాను. సో ఆ బ్యాలెన్స్ చేయడంలో ఈ ఒత్తిడిని బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నాను అని అనుకుంటున్నాను. అంటే ఏ రాష్ట్రానికైనా లేదా పర్టికులర్గా కంట్రీకైనా సరే ట్యాక్స్ నుంచి రావడం జరుగుతుంది. సో ఆ పన్ను విధానం ఖచ్చితంగా అమలు చేసి పన్ను సక్రమంగా కట్టడం ద్వారా ఆ పన్ను మళ్ళీ ప్రజలకే ఉపయోగపడేలాగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పెట్టి మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మనం తోడ్పాటు చేయొచ్చు. ఖచ్చితంగా ప్రతి సిటిజన్ కూడా తన ట్యాక్స్ని తను ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే. అండ్ ఆ కట్టడం ద్వారానే దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అభివృద్ధి ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. వ్యక్తులు వ్యక్తిగతంగా చెల్లించే ట్యాక్స్లు ఏవైతే ఉంటాయో అవి తిరిగి ప్రజలకి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని బాధ్యతగా చెల్లించాలి. ఆ దిశగా తాము కృషి చేస్తామని చెప్తున్నారు రాజా రమేష్ గారు కావచ్చు, అదేవిధంగా రమణి గారు కూడా. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.